ఫోన్ చేసి నువ్వు సారీ చెప్పాలన్నాడు. యాంకర్ రవి నేనెందుకు సారీ చెప్పాలి సార్, ఆల్రెడీ వచ్చిన సినిమాల్లో నేను చేశాను. చిరంజీవిని మీరేమన్నా అన్నారా? లేదు కదా, నన్ను ఎందుకు అంటున్నారంటే అతను ఏదో ఆర్గ్యూ చేశాడు. మేబీ అతనికి ముందే ప్లాన్ ఉన్నట్టు ఉంది, ఇతన్ని ఫోన్ చేసి రికార్డ్ చేసి దీన్ని బయటికి తీసుకురావాలనే ప్లాన్ అతనికి ముందే ఉంది. సో ఆ రకంగా దాన్ని చేసి ఇతను చాలా పెడరసంగా సమాధానం చెప్పాడు, చాలా దాని పొగరుగా చెప్పాడు, అవి ఇవి అని చెప్పి దాన్ని వైరల్ చేశారు. దాంతో ఇంకా హిందూ సంఘాలంతా బొగ్గుమన్నాయి, మన దేవుళ్ళని కించపరుస్తున్నారు అది ఇది. ఈ మధ్య ఏమైందంటే ప్రతి ఒక్కడికి పాపులారిటీ కావాలి, భక్తి కానీ ఇదిగా మతం కానీ ఒక వ్యాపారంగా కూడా మారిపోయింది. రాజకీయాలకి అది వాడుకోవడం. నిజానికి మతం పట్ల దేవుళ్ళ పట్ల వీళ్ళకి భక్తి ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. చాలామంది విషయంలో నిజమైన భక్తి ఉండే వాళ్ళకి పట్టించుకోవాలని అవసరం లేదు. నిజంగా నీ దేవుణ్ణి వాళ్ళు పనిగట్టుకొని ఇప్పుడు కించపరుస్తుంటే, ఇప్పుడు అతను ఎవరు అజయ్ బాబు లేకపోతే కొంతమంది పాస్టర్లు ఆ పని చేస్తున్నారు. అట్లాగే హేతువాదులు కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పనిగట్టుకొనే చేస్తారు. హిందూ గాడ్లని అవమానకరంగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, వాళ్ళ పుట్టుకల గురించి ఇవన్నీ మాట్లాడడం అనేది వాళ్ళకి అది వాళ్ళు నమ్మే హేతువాదంలో ఇవన్నిటిని ఎగతాళి చేయడం ద్వారా అసలు దేవుడు లేడు, దేవుళ్ళంతా కూడా మానవ కల్పితాలు, మానవ రూపంలో ఉండే దేవుళ్ళని క్రియేట్ చేశారు. రెండోది దేవుళ్ళ పురాణాలు, దేవుళ్ళ పుట్టుకలో ఉండే అసంబద్ధత, అన్సైంటిఫిక్ దాన్ని వాళ్ళు ఎగతాళి రూపంలో ఎత్తి చూపిస్తారు. అది రాంగ్. నిజానికి అది కోసాంబి లాంటి వాళ్ళు దాన్ని ఎప్పుడూ చెప్పారు కూడా. అంటే అసలు చరిత్రను మనం చెప్పడం, దేవుళ్ళ పరిణామ క్రమాన్ని వివరించడం, మతం పరిణామ క్రమాన్ని వివరించడం, ఇది చేయాలి తప్ప ఒక విశ్వాసి, ఒక నమ్మే వ్యక్తిని మనం అవమానకరంగా అతని విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. అతన్ని ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడాలి. కానీ హేతువాదులకి మూర్ఖత్వం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ మూర్ఖత్వం వల్ల ఏం చేస్తారు, వాళ్ళు తానేదో గొప్ప వ్యక్తి అయినట్టు, నమ్మే వాళ్ళందరూ పనికిమాలిన వ్యక్తులు అయినట్టుగా మాట్లాడతారు. అందుకనే ఏకే రామానుజం లాంటి వాళ్ళు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ బిలీవ్ ఇన్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ అనేది ఆయన పాపులర్ స్టేట్మెంట్. నేను దేవుని నమ్మను కానీ దేవుని నమ్మే వాళ్ళని నమ్ముతాను అని చెప్పాడు ఆయన. అంటే అసంఖ్యాకమైన ప్రజలు ఒక దేవుణ్ణో ఒక విశ్వాసాన్ని నమ్ముతున్నప్పుడు నువ్వు దాన్ని ఎగతాళి చేయడం కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మార్చే ఉద్దేశంతో చేయాలి తప్ప వాళ్ళని హత్య చేయడం ద్వారా నువ్వు సాధించేది ఏమి లేదు. నువ్వేదో నేను గ్రేట్ అనే ఫీలింగ్ నీకు వస్తుంది తప్ప, నేను గ్రేటు, నాకు వీళ్ళకంటే గొప్ప నాలెడ్జ్ ఉందనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఇది లేదు. ఎందుకంటే నేను స్వయంగా హేతువాద సంఘం నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది. హేతువాద సంఘంలో నేను కూడా ఇట్లాంటి మూర్ఖత్వంతో ఒకప్పుడు ఉండేవాడిని. ఆ తర్వాత నాకు ఇది మూర్ఖత్వం, ఇది కూడా హేతువాదం కూడా ఒక మతం లాంటిదే అనేది నాకు అర్థమై దాంట్లో నుంచి బయటకు వచ్చాను. సో ఇప్పుడు నా పర్సనల్గా నేను హేతువాదనే, నేను ఎవరిని దేవుడు ఉన్నాడు లేదా చర్చ జోలికి వెళ్ళను, అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం అనుకుంటాను నేను. సో అది నా వరకే నేను చూసుకుంటాను. నేను మొక్కను, నాకు దేవుడు లేడని నేను నమ్ముతాను, ఇంకొకరు దేవుడు ఉన్నాను నమ్ముతారు. వాళ్ళని ఎగతాళి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏమన్నా వాళ్ళు డిస్కషన్కి వస్తే నా అభిప్రాయం చెప్పి ఊరుకుంటా తప్ప ఆర్గ్యుమెంట్లకి వెళ్ళాం. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ల ద్వారా మార్చలేం. ఫెయిత్ అనేదాన్ని ఆర్గ్యుమెంట్లతో మార్చలేం, విశ్వాసానికి సంబంధించింది. సో అది ఓకే. కానీ వీళ్ళు చేసింది ఏం నేరమో నాకైతే అర్థం కాదు. వీళ్ళు సరదాగా స్కిట్ వేశారు, దీంట్లో వీళ్ళేమి కించపరిచే ఉద్దేశం ఏమి లేదు. సో ఇది అనవసరంగా ఈ రకరకాల హిందూ సంఘాలు ఏర్పడిపోయి, హిందూ సంఘాల్లో కూడా అన్ని మంచి సంఘాలని చెప్పలేము. ఈ మధ్యకాలంలో అతనెవరు వీర్రాఘవరెడ్డి పోయి పూజారిని, చిలుకూరు బాలాజీ పూజారిని బెదిరించి రాలేదా, దాడి చేసి రాలేదా? అంటే ఇలాగా రకరకాలుగా వచ్చేస్తున్నారు. ఈ మధ్య ఒక టోలరెన్స్ అనేది లేకుండా పోతుంది. దీని మీద నెటిజన్స్ కూడా వీళ్ళకి సపోర్ట్గా చాలా పోస్టులు అయితే పెడుతున్నారు. అది ఒక ఆహ్వానించాల్సిన విషయం. ఎందుకంటే వీళ్ళు సరదాగా ఒక స్కిట్ చేస్తే దాంట్లో ఏ దేవుణ్ణి కించపరిచారా బాబు, మీరెందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు? ఏంటంటే ఈ మధ్య కేసులు పెట్టేస్తున్నారు. పోలీసులు కూడా ఏం చేస్తున్నారు, 111 BNS లాంటి సెక్షన్లు పెట్టేసి బెయిల్ రాకుండా అరెస్టులు చేసి పడేస్తున్నారు. సో అంటే మన అభిప్రాయం చెప్పడము, ఒక జోక్ వేయడము. ఆ మధ్య కూడా కునాల్ కమ్రే ఒక జోక్ వేస్తే అతన్ని మీద కేసులు పెట్టారు. అతను ఎక్కడైతే జోక్ వేశారో హోటల్ మీద దాడి చేశారు. ఈ దాడులు అనేవి, కేసులు అనేవి ఎక్కువైపోయినాయి. మనం ఒక భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండడమే నేరంగా మారిపోయింది ఇవాళ. ఇది డేంజరస్ సిచ్యువేషన్. ప్రజాస్వామ్యానికి కానీ మన అభిప్రాయాలు చెప్పడానికి కానీ
ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, తద్విరుద్ధమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అవి ప్రకటించే స్వేచ్ఛ ఉండడమే డెమోక్రసీ. ఇది డెమోక్రసీ కాదు. కానీ అలాంటి స్థితిలో వీళ్ళైతే తెలివిగా సారీ చెప్పేయడమే మంచిదైంది. ఎందుకు వెళ్తాము గొడవ అని సారీ చెప్పేశారు. సో సమస్య అయితే సాల్వ్ అయినట్టుగానే మనం భావించు.